హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు సేనాని ఎన్నిక. చిత్రపుర రాజ్యంలో సైన్యాధ్యక్షుడి పదవికి ఖాళీ ఏర్పడింది. సాధారణంగా ఉపసేనాధిపతిగా పనిచేస్తున్న వ్యక్తిని ఆ స్థానంలో నియమించడం అనాదిగా చిత్రపుర రాజ్యంలో వస్తున్న ఆచారం. కానీ ఇప్పుడు అలా చేసేందుకు ఒక గట్టి చిక్కు అడ్డుపడింది. సైన్యాధిపతి పదవికి అర్హులైన ఉపసేనాధిపతులు ఇద్దరున్నారు. ఒకడు చేతనవర్మ, మరొకడు చందనవర్మ. ఇద్దరూ సేనానులుగా పేరెన్నికగన్నవాళ్లే. రాజు చిత్రగ్రీవుడికి ఆ ఇద్దరిలో ఎవరిని సైన్యాధ్యక్ష పదవికి ఇవ్వాలో అంతుబట్టలేదు. మంత్రులు కూడా ఒక నిర్ణయానికి వచ్చి రాజుకు సలహా ఇవ్వలేకపోయారు. సేనాపతులుగా చేతనవర్మ, చందనవర్మ మనస్తత్వం తెలుసుకునేటందుకు రాజు ఒక పథకం ఆలోచించాడు. చిత్రపుర రాజ్యం మీద ఎంతో కాలంగా శత్రుత్వ భావంతో ఉన్న రెండు పొరుగు రాజ్యాలున్నాయి. ఆ రాజ్యాలను ఆక్రమించడంలో తాము చూపే ప్రతిభను బట్టి చేతన, చందనవర్మలలో ఒకరిని సైన్యాధ్యక్షుడిగా నియమించదలిచాడు. రాజు ఈ సంగతి ఉపసేనాధిపతులిద్దరికీ చెప్పాడు. ఇందుకు ఇద్దరు తమ ఆమోదం తెలిపారు. చేతనవర్మకు కొంత సైన్యం ఇవ్వబడింది. ఆ సైన్యంతో అతడు శత్రురాజును జయించాలి. చేతనవర్మ మహోత్సాహంతో శత్రురాజు మీదకి దండెత్తి వెళ్ళాడు. నిజానికి శత్రు సైన్యం కన్నా చేతనవర్మ సైనిక బలం చాలా తక్కువ. చేతనవర్మ ఈ సంగతే గుర్తించలేదు. అతని దృష్టి సైన్యాధ్యక్ష పదవి మీదే ఉంది. తన వెంట ఉన్న స్వల్ప సైన్యంతో చేతనవర్మ శత్రు సైన్యం మీద దాడి చేసి బాగా సైనిక నష్టం పొందాడు. అతడు మిగిలిన సైనికులతో వెనుతిరిగి పారిపోవాలనుకుంటున్న సమయంలో విజయం తనదే అన్న ధీమాతో శత్రురాజు కొద్దిమంది అంగరక్షకులతో వచ్చి అతడి దారిని అడ్డగించాడు. చేతనవర్మ తన సైనికులతో చప్పున శత్రురాజును చుట్టుముట్టి బంధించి శిరచ్ఛేదం చేస్తానని భయపెట్టి అతని నుంచి చిత్రపుర రాజుకు సామంతుణ్ణి అన్న సంధిపత్రం తీసుకువచ్చాడు. ఈ విధంగా చేతనవర్మ విజయగర్వంతో చిత్రపురికి తిరిగి వచ్చాడు. తర్వాత చందనవర్మ కూడా చేతనవర్మకు ఇవ్వబడినంత సైనిక బలమే ఇవ్వబడింది. చందనవర్మ సరాసరి సరిహద్దు దాటి శత్రురాజుపైకి యుద్ధానికి పోలేదు. అతడు సరిహద్దు ప్రాంతాల శిబిరం ఏర్పాటు చేసుకుని శత్రురాజు సైనిక బలాన్ని గురించి, కోట రక్షణలను గురించి వేగుల ద్వారా రహస్య సమాచారం సేకరించాడు. ఈ సమాచారం ద్వారా చందనవర్మ తాను సరిహద్దు దాటి శత్రురాజు కోటను ముట్టడించి జయించడం సాధ్యం కాదని గ్రహించాడు. ఒకవేళ శత్రురాజు తానున్న స్థావరం తెలుసుకుని కోట వదిలి సైన్యంతో దండెత్తి వస్తే అతన్ని సరిహద్దు దాటకుండా ఆపగల సైనిక బలం మాత్రం తనకున్నది. చంద్రవర్మ రాజుగారి దర్శనం చేసుకుని, మహారాజా, వేగుల ద్వారా శత్రురాజు సైనిక బలాన్ని గురించి, కోట రక్షణను గురించి తెలుసుకున్నాను. నేను సరిహద్దు దాటి అతడి కోటను ముట్టడించడం అంటే అనవసర సైనిక నష్టము, బహుశా పూర్తి ఓటమి తప్ప మరేం ఉండదు. అందువల్ల నేను శత్రురాజు మీద దాడి ప్రయత్నం మానుకుంటున్నాను అని చెప్పాడు. రాజు చందనవర్మను వెంటనే సైన్యాధ్యక్షుడిగా ప్రకటించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, చిత్రపుర రాజు చేసిన పని అనాలోచితమైనదిగా కనిపించటం లేదా? యుద్ధంలో శత్రురాజును జయించి వచ్చిన చేతనవర్మకు కాక అసలు శత్రురాజుపైకి యుద్ధానికి వెళ్లేందుకే జంకిన చందనవర్మను సేనాని చేయటం ఏమిటి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. ఫ్రెండ్స్, మనం బేతాళుడు ప్రశ్నకి జవాబు ఏమై ఉంటుందో ఆలోచన చేద్దామండి. మా చిన్నతనంలో ఇలాగే ఆలోచించేవాళ్ళం. మా ఆన్సర్కి తర్వాత చదివిన ఆన్సర్కి కరెక్ట్గా మేము వచ్చిందో లేదో బేరీజు వేసుకునేవాళ్ళం. మీరు కూడా అలా చూసుకుంటారా ఒకసారి? మన చిన్ననాటి రోజులకి వెళ్ళిపోదామా? ఇప్పుడు ఆన్సర్ చదివి వినిపిస్తున్నానండి. దానికి విక్రమార్కుడు, రాజు నిర్ణయం అనాలోచితం కాదు, సరైనదే. సేనానాయకుడికి ఉండవలసిన ప్రధాన లక్షణం తన బలం, శత్రుబలాన్ని గురించిన వాస్తవమైన అంచనా.
అది చేతకానివాడు కేవలం విజయకాంక్షతో చేతనవర్మల బలమైన శత్రువుని ఎదిరించి అనవసర సైనిక నష్టానికి కారణమై తను సేవించే రాజుకే అపాయం తెచ్చిపెడతాడు. చేతనవర్మ విజయానికి కారణం శత్రురాజు అవివేకం తప్ప మరేం కాదు. అలా కాక చందనవర్మ తన సైనిక బలం ఏపాటితో బాగా ఎరిగినవాడు. శత్రురాజ్యంపైకి దాడి వెళ్లే ముందు వేగుల ద్వారా శత్రు సైనిక బలం గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. అలాంటి సైన్యాధ్యక్షుడి వల్ల రాజుకి గొప్ప విజయాల మాట ఏమో కానీ అనవసరమైన ఓటములు మాత్రం కలగవు. ఈ సంగతి ఎరిగినవాడు కావటం వల్లనే చిత్రపుర రాజు చందనవర్మను సైన్యాధ్యక్షుడిగా ఎన్నిక చేశాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.